130 గ్రాములు పాత బెల్లం తీసుకున్నాము. ఇది ఏంటండి, కప్పుతో కప్పుడు పిండి అండి. దానికి కొద్దిగా తక్కువ నీళ్లు తీసుకున్నామండి. అది వేడి చేసి 50 గ్రాములు అలా ఉంటాయి నీళ్ళు అన్ని వేడి చేసాం బెల్లం కరగటానికండి. ఇది చెప్పినా ఇది చల్లబడడానికి ఒక పక్కన పెడదామండి, వేడి ఉండకూడదండి. ఇదిగోండి డస్ట్ ఉంటుందని ఇందులో వడకట్టేస్తున్నాము బెల్లం పాకాన్ని. ఇదైతే బాగా ఇదయిందండి, పాకం కరిగిందే అండి. ఇదిగోండి ఆ కలిపేది కూడా ఉందండి. మమ్మల్ని చూసి మళ్ళీ ఎవరైనా కలిపేది కాకపోతే కేక్ అవ్వదు అనుకోకండి, కొత్తగా చూసి వాళ్ళు అయితే. ఇదిగో 2 స్పూన్లు ఆయిల్ వేసుకుంటున్నామండి, పల్లి నూనె అండి. ఆయిల్ జాగాలో నెయ్యి ఉంటే నెయ్యి వేసుకోవచ్చండి. ఇదిగోండి యాలుక్కాయ, దాల్చిన చెక్క ముక్క పొడుము కొట్టుకున్నామండి. ఇది బేకింగ్ పౌడర్ అండి, ఇది బేకింగ్ సోడా అండి. 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకున్నామండి, దాంట్లో సగం బేకింగ్ సోడా వేసుకున్నామండి. ఇదిగోండి 50 గ్రాములు ఓట్స్ మిక్సీ పట్టుకున్నామండి. ఇదిగోండి గోధుమ పిండి 2 స్పూన్లు వేద్దామండి. ఇదిగోండి 2 స్పూన్లు పాలకూర వేసుకుందాం, బాగుంటుందండి. పాలకూర అయితే టేస్ట్ వస్తుంది, కొంచెం ఎక్కువ వేస్తాను నేను. ఓట్స్ అయితే కొద్దిగా వేసుకుంటున్నామండి, కొంచెం పైన వేసుకుంటే మాడతాయండి, అంత లోపల వేస్తాను ఎక్కువ. ఏదైనా మనమే తింటాం కదండి. ఇదిగోండి ఇలా సరిపడి ఉండాలండి, ఇలా కారేటట్టు. మరీ ఎలాగంటే టైట్ కాదండి, టైట్ అయినా సరే పొంగవండి. మనకి గారెలైనా ఇడ్లీలైనా చూస్తున్నారు కదండి, మరీ గట్టిగా రుబ్బినా అవి పొంగవండి. దీనికి కూడా అదే సిస్టమ్ అండి. ఇదిగోండి ముందు కింద నెయ్యి వేసుకుని పాముకున్నామండి. ఇదిగోండి ఇలా బెలూన్లా వచ్చినాయి కదండి, అంటే బాగా బబుల్స్లా వచ్చినాయి కదండి, బాగా పొంగు అంటే పిటాయించేమని అర్థం అండి. బాగా కలిపామనండి. ఇదిగోండి కొంచెం డ్రై ఫ్రూట్స్ ఇంట్లో ఉన్నాయి ఇస్తామండి. ఎప్పటి నుంచో ఓట్స్తో బిస్కుట్లు చేయాలండి, కానీ నేను ఒకటి అనుకుంటే ఒకటి చేస్తున్నానండి ఎప్పుడైనా సరేని. మా కాల్ 9 ఇటంటే అట్ట అంటుందండి, దాని నుంచి ఏదో ఒకటి మా ఇద్దరికి. ఇదిగోండి ఒక 5 నిమిషాలు అయిందండి, గ్యాస్ ఆన్ చేసుకున్నానండి. ఇందులో పెట్టించినది సరిగ్గానే అదిగోండి మాట్లాడుకో. ఇదిగోండి చాక్ అంటుకుంటలేదు, అంటే కేక్ మనకు బాగా అయిందండి. బర్త్డేలు కానీ కాదండి, ఇంట్లో ఏదైనా పిల్లలకి టిఫిన్లు కానీ, ఇంట్లో ఏమైనా గెస్ట్లు వచ్చినప్పుడు మనం తినాలనిపించిన ఓట్స్ కేక్ ఎంత మీకు ఇంకేం చెప్పాలండి. ఓట్స్ కేక్ చాలా ఇదండి, ఓట్సే అసలు ఎంతో బలం అంటారు, ఇది ఇంకేమంటారు నేను చెప్పలేనండి. ఇదిగోండి ఈ విధంగా అయితే అయింది. మీరు కూడా చేసుకోండి. ఓట్స్ లేకపోతే గోధుమ పిండితో కూడా చెయ్యొచ్చండి. ఇదిగోండి ఎంత బాగా వచ్చింది చూడండి. నాకు టిష్యూ పేపర్ ఏమి వేయకుండా ఇదిగోండి కొద్దిగా నెయ్యి రాసుకుంటే స్పాంజీ కేక్ అండి. ఇదిగోండి ఇంకెంతకంటే ఏంటంటే బయట కొంటే ఎంతకంటే బాగుంటుందండి. ఇది మన కేక్ ఇవాళ తయారైందండి.